మాట్లాడటం కానీ ప్రెజెంటేషన్స్ ఇవ్వడం అన్నా చాలా ఇష్టం. సో ఈ 3 పాయింట్స్ చేశాను. సో ఇప్పుడు మరి ఈ 3 పాయింట్స్ ఓకే బాగానే ఉంది. బట్ కనెక్టింగ్ పాయింట్ ఏంటి అని అంటే నేను అనుకున్నాను ఇప్పుడు బుక్ రీడింగ్ డెవలప్ చేసుకోవాలన్నా, కన్సిస్టెన్సీని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, నా ప్రెజెంటేషన్ స్కిల్స్ని కొద్దిగా మెరుగుపరచుకోవాలన్నా ఒక కామన్ పాయింట్ కనుక్కున్నాను. ఏంటి అని అంటే యూట్యూబ్ వీడియోస్ చేయటం. ఎందుకు అనంటే ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాను అనుకోండి, బుక్ రీడింగ్ నేను రోజు కన్సిస్టెంట్గా చేయాలి, బికాజ్ వీడియోస్ కన్సిస్టెంట్గా నేను పోస్ట్ చేయాలి కాబట్టి. సో అక్కడ బుక్ రీడింగ్ అయిపోతుంది అండ్ సెకండ్ కన్సిస్టెన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ మాట్లాడాల్సింది ఏంటి అని అంటే, పర్సనల్గా ఇప్పుడు నేను ఒక బుక్ చదివేసుకోవచ్చు, కానీ అది ఒక స్టోరీ బుక్ లాగా అలా చదువుతూ వెళ్ళిపోలేము. బికాజ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అంటే మనం దాంట్లో ఉన్న సారాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని మన లైఫ్లో ఇంకల్కేట్ చేసుకోవాలి కదా. సో ఇన్కల్కేట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు కొద్దిగా మన లైఫ్లో లేదా మనలో కానీ కొంత మంచి మార్పు అనేది కనబడుతుంది. సో అలా జరగాలి అని అంటే ఆబ్వియస్లీ వీడియోస్ చేయాలి అని అంటే నేను ఆ బుక్ని ఆ చాప్టర్ని చదివి దాన్ని అర్థం చేసుకొని నా వేలో నేను ప్రజెంట్ చేస్తాను. సో ఆబ్వియస్లీ బ్రెయిన్లో కొంత ఫీడ్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా మేబీ ఆ నేర్చుకున్న విషయాన్ని నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో సెల్ఫ్ డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ విధంగా ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటే ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి కదా. సో ఇంత బాగా కేటగరైజ్ చేసుకున్నాను. సో బెనిఫిట్స్ ఆల్ గుడ్ అని అనుకున్నాను. అప్పుడు చటుక్కున ఒక క్వశ్చన్ వచ్చింది, సరే మరి వీడియోస్ ఎవరి గురించి చేస్తున్నాను అని అంటే ఆబ్వియస్లీ మీ గురించి, రైట్? సో మీ గురించి, నా వీడియోస్ చూసే వాళ్ళ గురించి చేస్తున్నాను. సో మరి మీకేంటి బెనిఫిట్ అని కూడా ఆలోచించాను. అప్పుడు అనిపించింది సింపుల్, బుక్ రీడింగ్ చేస్తున్నాను. ఇప్పుడు బుక్ రీడింగ్ చేయటం వల్ల సో నేను ఒక కంటెంట్ ప్రిపేర్ అవుతున్నాను అని అంటే ఆ కంటెంట్ నుంచి నేను ఎంత నేర్చుకుంటున్నానో ఇప్పుడు నా వీడియో చూసే మీరు కూడా అంతే నేర్చుకుంటున్నారు, అవునా? సో ఇప్పుడు ఈ నేర్చుకున్న విషయాన్ని కనుక మీరు మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి కొంత ప్రయత్నిస్తే నేను నా లైఫ్లో చూసే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో మీరు మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు, రైట్? సో మీ లైఫ్లో కొంత ఇంప్రూవ్మెంట్ కానీ సో కొంత క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే అందరికీ బుక్ రీడింగ్ ఇష్టం ఉండదు, ఉండాలని రూల్ కూడా లేదు. సో కొందరికి ఏంటి అంటే ఇదంతా చదవడం ఎందుకు, అందులో ఉన్న జస్ట్ మెసేజ్ ఏంటి అది తీసుకొని డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళకి నా వీడియోస్ ఉపయోగపడతాయి, బికాజ్ ఆల్రెడీ నేను చదివి దాన్ని సమ్మరైజ్ చేసి చెప్తాను కాబట్టి. సో కొందరికి చదవడం కంటే వింటమే ఇంట్రెస్ట్ చాలామందికి, రైట్? సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అండ్ సో ఒక బుక్ చదివి మనం చేయాలనుకుంటే నాది జస్ట్ ఒక 5 minutes వీడియో, రైట్? సో ఒక వీడియో చూసినంతసేపు పట్టదు, బుక్ చదవడం కొద్దిగా ఎక్కువ టైం పట్టవచ్చు, వీడియో చూడడం ఎలాగో ఈజీ. అండ్ ఆబ్వియస్లీ యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. అండ్ ఈ విధంగా నా వీడియోస్ చూస్తూ ఉండటం వల్ల ఇదివరకు బుక్ రీడింగ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ సో ఈ విధంగా నేను నా ప్రాసెస్లో నా సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్ని యూట్యూబ్కి కనెక్ట్ చేయడం వల్ల ఈ వీడియోస్ చూసే మీరు మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి కూడా ఈ వీడియోస్ తోడ్పడతాయి. సో సో ఇప్పుడు ఇండివిజువల్గా నేను సైలెంట్గా నా ఇంట్లో కూర్చొని నేను ఇది వర్కౌట్ చేయొచ్చు, కానీ ఈ జర్నీతో పాటు మీ అందరినీ కూడా ఈ జర్నీలో జాయిన్ చేస్తే చాలా బాగుంటుంది కదా. బికాజ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చెప్పలేమండి, ఒక్కొక్కసారి మనం మాట్లాడే ఒక చిన్న పదం కూడా ఒకరిని చాలా ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మంచిగా. సో మేబీ నా వీడియోస్ కొందరిని ఇన్స్పైర్ చేయగలిగిన ఇట్స్ వర్త్ మేకింగ్ దీస్ వీడియోస్. సో ఆ హోప్తోని నేను ఈ పర్పస్ నాకు ఇప్పుడు రియలైజ్ అయ్యాను నేను. సో స్టార్టింగ్ వీడియోస్ పెట్టినప్పుడు ఇంత క్లారిటీ నాకు లేదు, బట్ రియలైజ్ అయ్యాను ఫైనల్లీ. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ. అర్థమై ఉంటుంది, నేనేం ప్రిపేర్ అవ్వలేదు, సో ర్యాండమ్గా మాట్లాడాను, అటు కొన్ని పోయి ఉండొచ్చు, బట్ సో అండ్ ఇంకొకటి నేను అనుకుంది ఏంటి అని అంటే, నేను రియలైజ్ అయిన విషయం ఏంటి అని అంటే, పర్ఫెక్షన్ అనేది బిగినింగ్లో రాదు. నేను పర్ఫెక్ట్ అయ్యాకే ఈ పని చేస్తాను, పర్ఫెక్ట్ అయ్యే వరకు చేయను అంటే అది కుదరదు. ఇప్పుడు నార్మల్గా డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు నేను పర్ఫెక్ట్ అయ్యాకే నడుపుతాను అని అంటే డ్రైవింగ్ రాదు, నడుపుతూ ఉంటేనే పర్ఫెక్ట్ అవుతాను. అలాగే వీడియోస్ నేను వీడియోస్ షూట్ చేయడంలో నేను పర్ఫెక్ట్ అయ్యాకే చేస్తాను అనడం కంటే ఇలా చేసే ప్రాసెస్లో పర్ఫెక్ట్ అవుతాను. సో వీడియో ఎడిటింగ్ కానివ్వండి, క్లారిటీ కానివ్వండి, లేదా ఇంకా ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, సో అది నేను రియలైజ్ అయ్యాను. సో ఇన్ని రోజులు నేను అదే అనుకుంటుండే, నేను కొంచెం నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాను అప్పుడు అని. బట్ అది ఈ పాయింట్ ఒకటి రియలైజ్ అయ్యాను, ప్రాసెస్లో దిగితే ఒకసారి ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది చూస్తాము. సో నేను పర్ఫెక్ట్ అయ్యాకే నేర్చుకుంటానని చెప్పి అక్కడే ఆగి ఉంటే ఏ ఇంప్రూవ్మెంట్ కనబడదు. సో అదొక పాయింట్ అనమాట. సో ఈ చిన్న మెసేజ్ తీసుకోండి. అండ్ పర్పస్ అనేది క్లియర్ చేశాను అనుకుంటాను. సో
నా వ్యూవర్స్కి కూడా బెనిఫిట్ ఉంది. జస్ట్ బికాస్ నాకు నచ్చిన పాయింట్ ఏంటి అంటే, నేను వీడియోస్ చేసే ఈ విషయంలో నాకు నచ్చిన పాయింట్ ఏంటి అని అంటే, ఈ వీడియో చేయడానికి, ఈ వీడియో షూట్ చేయడానికి నేను ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నానో, ఈ వీడియో చూడటానికి మీరు మీ టైంని ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే రెండు వైపుల నుంచి టైం ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది. సో ఎస్, ఆబ్వియస్లీ ఈ వీడియో షూట్ చేయడం వల్ల నేను ఇంతకుముందు లిస్ట్ చేసినట్టు నాకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే నేను పెట్టే టైంకి నాకు కొంత రాబడి లభిస్తుంది, అంటే కొంత రిటర్న్ వస్తుంది. సో మరి మీరు మీ టైం పెడుతున్నారు, మరి మీకు బెనిఫిట్ ఉండాలి ఖచ్చితంగా. సో కాబట్టి నా మీ టైంకి వాల్యూ ఇస్తూ నేను వాల్యుబుల్ కంటెంట్, మీకు మంచి కంటెంట్, మీకు ఉపయోగపడే కంటెంట్ క్రియేట్ చేయడానికి నేను ఎఫర్ట్స్ పెడతాను. సో అండ్ నేను చెప్పిన ఈ పర్పస్లో సెల్ఫ్ డెవలప్మెంట్ పర్పస్, లైక్ మిమ్మల్ని ఎలా మీకు ఎలా ఉపయోగపడతాయి అని చెప్పాను కదా. సో అది మీరు నా వీడియోస్ చూడటంలో స్పెండ్ చేసే టైంకి నేను ఇస్తున్న మీకు రిటర్న్ అనమాట. సో అంటే మీ టైంకి వాల్యూ యాడ్ చేయడం. సో ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్. సో దిస్ ఈజ్ ఆల్ అండి. అండ్ ఎస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అప్పుడు బుక్ రీడింగ్ స్టార్ట్ చేద్దాం అనమాట. సో జర్నీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ అ లిటిల్ షార్ట్ ఇంట్రో. టైటిల్ ఏం చెప్పాలో తెలియట్లేదు, బట్ యా, కొన్ని విషయాల గురించి మాట్లాడాను. సో పర్పస్ క్లియర్ అయిపోయింది, ఎందుకు చేస్తున్నాము అని చెప్పి ఒక కింద క్లారిటీ వచ్చింది. మీకేమో కానీ నాకైతే క్లారిటీ వచ్చింది. సో నా ర్యాండమ్ థాట్స్ అలా పెట్టేశాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది బిగినింగ్, ద టీజర్ వీడియో అనమాట. సో ద రీస్టార్ట్ అనుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అండి. సో ఆబ్వియస్లీ నాకు ఇప్పుడు బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఉన్న కొద్ది సబ్స్క్రైబర్స్ మీరు ఫస్ట్ చూస్తారని నాకు తెలుసు వీడియో. సో చూసి మీకు కనెక్ట్ అయ్యారనిపిస్తే వెల్ అండ్ గుడ్. సో కంటిన్యూ చేయండి చూడటం, ఇలాగే వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్లో ఇలా ఈ వీడియోస్కి కనెక్ట్ అవుతారు అని అనిపించిన వాళ్ళకి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. బికాజ్ మీ ద్వారానే ఇలా స్ప్రెడ్ అవుతూ వెళ్ళాలన్నమాట ఫ్యామిలీ. సో యూట్యూబ్ ఫ్యామిలీ ఇప్పుడు ఎంత ఉంది, సో ఇలా స్ప్రెడ్ అవుతూ వెళ్ళాలి. సో అది ముందు మీ నుంచే మొదలవుతుంది అనమాట. సో ఇది అండి ఈ వీడియోలో చెప్పాలనుకుంది. అండ్ ఎస్, ఇప్పుడు కొత్తగా నెక్స్ట్ వీడియో నుంచి మళ్ళీ మన జర్నీని స్టార్ట్ చేద్దాం. రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ఇంట్రడక్షన్. నెక్స్ట్ వీడియో నుంచి లెట్స్ రాక్. సో టిల్ దెన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. బై.